ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత భద్రతా బలగాలు ఉగ్రవాద సంస్థలపై గట్టి దెబ్బ కొట్టాయి. ఈ ఆపరేషన్లో జైషే మొహమ్మద్, లష్కర్-ఎ-తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి సంస్థల ప్రధాన స్థావరాలను ధ్వంసం చేయడం ద్వారా భారత ప్రభుత్వం ఉగ్రవాదాన్ని అడ్డుకునే కట్టుదిట్టమైన ప్రయత్నం చేసింది. ఈ దాడుల నేపథ్యంలో భారత ఏజెన్సీలు మరింత అప్రమత్తంగా మారాయి. ఉగ్రవాదులు తమ శిబిరాలను మారుస్తూ కొత్త రహస్య స్థావరాలు ఏర్పాటు చేసుకుంటుండడంతో భద్రతా సంస్థలు వాటిని గుర్తించి ముందస్తుగా నిర్వీర్యం చేయడానికి రంగంలోకి దిగాయి. పాకిస్తాన్ ఇప్పటికే మసూద్ అజార్, హఫీజ్ సయీద్, సయ్యద్ సలాహుద్దీన్ వంటి ప్రముఖ ఉగ్రవాదులను రహస్య స్థలాలకు తరలించినట్టు తెలుస్తుంది. భారత దాడుల భయంతో ముందు జాగ్రత్తగా ఈ చర్యలు చేపట్టినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని లాంచ్ ప్యాడ్ల దగ్గర ఉన్న ఉగ్రవాదులను తాత్కాలికంగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇటీవల ప్రముఖ శిబిరాలపై భారత్ దాడులు ఈ సంస్థలకు తీవ్రమైన హెచ్చరికగా నిలిచాయి. అయితే ఈ సంస్థల వెనుక ఉన్న నాయకులను గుర్తించి నిర్మూలించడం ఇంకా అతిపెద్ద సవాలుగా మారింది. ఆపరేషన్ సమయంలో 300 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని అంచనాలు ఉన్నాయి. బహవల్పూర్ దగ్గర జరిగిన వైమానిక దాడిలో మసూద్ అజార్ కుటుంబానికి చెందిన 10 నుండి 13 మంది మృతి చెందినట్లు సమాచారం అందుతుంది. దీంతో తీవ్రంగా కలత చెందిన అజార్ తన ప్రాణాలు తీసుకుపోవాలని చెప్పినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. ఇది ఆ సంస్థల మానసిక స్థితిపై చూపించే ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో సూచిస్తుంది. పాకిస్తాన్ ఇప్పటికే పంజాబ్ ప్రావిన్స్ను ప్రధాన కేంద్రంగా మార్చే ప్రయత్నాల్లో ఉంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో తాలిబాన్ల ప్రభావం పెరగడం, తెహ్రాన్-ఇ-తాలిబాన్ కారణంగా అక్కడి శిబిరాలు మూతపడ్డాయి. ఫలితంగా ఉగ్రవాదులు పంజాబ్ లేదా పీఓకే ప్రాంతాలకు తరలించారని అంటున్నారు. బలూచిస్తాన్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ అధికంగా ప్రభావవంతంగా మారడంతో ఆ ప్రాంతాలను ఇక ఉగ్రవాద శిబిరాలుగా వాడలేని పరిస్థితి ఏర్పడింది. పాకిస్తాన్ ఇప్పటి వరకు చిన్న స్థాయిలో ఉన్న శిబిరాల ద్వారా ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నట్టు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. అయితే భారత భద్రతా బలగాలు ఈ మార్పులన్నింటినీ నిశితంగా గమనిస్తున్నాయి. ఏవైనా కొత్త శిక్షణా శిబిరాలు ఏర్పడే ముందు వాటిని గుర్తించి ధ్వంసం చేయడం లక్ష్యంగా పనిచేస్తున్నాయి. భవిష్యత్తులో భారత భద్రతా దళాలు మరింత దూకుడుగా, వ్యూహాత్మకంగా స్పందించే అవకాశం ఉంది. ఉగ్రవాద సంస్థలకు ఇది ఒక గట్టి హెచ్చరికగా నిలుస్తుంది.